ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా పొడిచే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీ టీఎస్ఎం జాబ్ ఆప్షన్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో ఆసక్తి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎవరైతే ఉన్నారో వారికి తెలుగు సిలబస్ అనేది ఇచ్చాను. అదే ఎడ్జికి సంబంధించిన సిలబస్ కూడా తెలియడం జరిగింది. తెలంగాణ టీఆర్టీకి నాన్ లోకల్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వారికి కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి. సో వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వీడియోలో నేను మీకు ఆ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే టాపిక్ మీద డిస్కషన్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ 25 లైక్స్. సో దయచేసి నా యొక్క టార్గెట్ని రీచ్ చేయాలి. మీరు కూడా లైక్ చేస్తే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నాకు మరిన్ని మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ తెలంగాణ టీఆర్టీలో మనం ఖచ్చితంగా జాబ్ సంపాదించాలంటే ఈ యొక్క మారిన పరీక్షా పద్ధతిని గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. సో గత స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు 8-9 తరగతులు చదివితే 8-9-10 తరగతులు చదివితే సరిపోయేది. అయితే ఇప్పుడు అలా కాదు. 6 నుంచి 10వ తరగతి నుంచి కాకుండా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మనం తప్పకుండా పాఠ్యపుస్తకాలను అయితే అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఆ స్థాయిలో కూడా పరీక్షలు రావచ్చు. సో మీరు కనుక ఎడ్జిటి వారైతే మీకు 6 నుంచి 10వ తరగతి అంటే 3 నుంచి 10వ తరగతి వరకు సరిపోతాయి. కానీ స్కూల్ అసిస్టెంట్ వరకు అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఏవైతే పాఠ్యపుస్తకాలు ఉన్నాయో సో వాటిని కూడా మీరు అధ్యయనం చేస్తేనే లోతుగా ఉంటుంది కాబట్టి పరీక్షా పత్రం అనేది. సో దయచేసి మీరు ఇంటర్మీడియట్ వరకు కూడా చూసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈసారి పరీక్షలో అత్యధిక ప్రాధాన్యం అనేది కంటెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ కంటెంట్ చూసినట్లయితే 44 మార్కులకు అనేవి ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ప్రశ్నల సంఖ్య 88 ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 44 ప్రశ్నలు ఫిజిక్స్కి, అలాగే 44 ప్రశ్నలు కెమిస్ట్రీ నుంచి వస్తాయి. వీటిలో 10వ తరగతి స్థాయి కాకుండా ఇంటర్మీడియట్ స్థాయి కూడా విశ్లేషణగా అధ్యయనం చేస్తేనే మనం ఇంత మంచి స్కోర్ అనేది సాధించగలము. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ను పరిశీలిస్తే కొలతలు, ప్రమాణాలు, సహజ వనరులు, మన విశ్వం, సహజ దృగ్విషయాలు, శుద్ధ గతిక శాస్త్రం, గతశాస్త్రం, అయస్కాంతత్వం, విద్యుదయస్కాంత వర్ణపటం, ఆధునిక భౌతిక శాస్త్రం, సమాచార వ్యవస్థ ఇలా చాలా ఉన్నాయి. అదేవిధంగా సహజ వనరులు, మన విశ్వం మినహాయించి మిగిలినవన్నీ కూడా ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ బుక్స్ కూడా మీరు చూసుకోండి. ఎవరైనా అందుబాటులో ఉంటే తప్పకుండా వాటిని కూడా సేకరించుకుంటే మీకు బాగుంటుంది. వీటిలో సహజ దృగ్విషయాలు అంటే కాంతి, ధ్వని, ఉష్ణం ఇలాంటివి, విద్యుత్తు, ఆధునిక భౌతిక శాస్త్రం అనే యూనిట్లో చాలా కష్టంగా ఉంటాయి. సో కాంతి సంబంధించిన ఆ యొక్క నియమాలను కూడా మీరు బాగా తెలుసుకుంటూ ఉండాలి. ఏ విధంగా ప్రశ్నించినా దాన్ని సాధించే విధంగా ప్రిపేర్ అవ్వండి. అత్యధిక శాతం ప్రశ్నలు అనేది ఈ యొక్క టాపిక్స్ నుంచే వస్తాయి. ఇక రసాయన శాస్త్రం కూడా పరిశీలించినట్లయితే పదార్థం స్థితి, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, క్షారలోహాలు, క్షారముత్రిక లోహాలు, గ్రూప్ 15, గ్రూప్ 16, గ్రూప్ 17 మూలకాలు, నీరు దాని సంఘటిత మూలకాలు, రసాయన బంధం, అణు నిర్మాణం, కెమికల్ కైనెటిక్స్, రసాయన గణనలు, స్టాయికియోమెట్రీ, ద్రావణాలు, ఆమ్లాలు, క్షారాలు, కర్బన సమ్మేళన రసాయన శాస్త్రం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, విటమిన్స్, పరిశ్రమలు, లోహ సంగ్రహణ శాస్త్రం, పర్యావరణ రసాయన శాస్త్రం. సో ఈ విధంగా చాలా అంశాలు అయితే ఉన్నాయి. వీటిలో కూడా క్షారలోహాలు, అణు నిర్మాణం, రసాయన గతి శాస్త్రం, స్టాయికియోమెట్రీ, విటమిన్స్, లిపిడ్స్, పర్యావరణ శాస్త్రం అనేవి పూర్తిగా కూడా ఇంటర్మీడియట్లోనే ఉన్నాయి. మిగిలిన 9-10 తరగతుల్లో ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్లోనే అధిక సమాచారం కేటాయించింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని సబ్జెక్ట్ కంటెంట్కు కేటాయించిన 44 మార్కులకు కనీసం 40 మార్కులు సాధించేలా ప్రణాళికను రెడీ చేసుకోవాలి. కాబట్టి ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు 8, 9, 10 పుస్తకాలతో పాటు ఇంటర్మీడియట్ సంబంధించిన పుస్తకాలను కూడా దగ్గరలో పెట్టుకుంటే మంచిది. ఇక మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే కంటెంట్ తర్వాత అత్యధిక మార్కులు దీనికి కేటాయించారు. మొత్తంగా 16 మార్కులు కేటాయించడం జరిగింది. జనరల్ నాలెడ్జ్కి 10, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 10, అదేవిధంగా కంటెంట్కి 44, ఈ యొక్క మెథడ్కి 16 మార్కులు కేటాయించడం జరిగింది. మెథడాలజీ సిలబస్ను పరిశీలించినట్లయితే విజ్ఞాన శాస్త్ర స్వభావం,
విజ్ఞాన శాస్త్ర చరిత్ర, అభివృద్ధి, ఉద్దేశాలు, విలువలు, విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యాలు, పద్ధతులు, ప్రణాళిక, బోధనాభ్యసన సామగ్రి, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల, భౌతిక రసాయన శాస్త్ర కరిక్యులం, అనిత విద్య, మూల్యాంకనం అనేవి ఉన్నాయి. వీటిలో బోధనా లక్ష్యాలు, బోధనా పద్ధతులు, బోధనాభ్యసన సామగ్రి, ప్రయోగశాల, కరిక్యులం, మూల్యాంకనం నుంచి ఎక్కువ ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉంది. సో మెథడాలజీ కూడా టెట్లో చదివింది కాబట్టి గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే తప్పకుండా మీకు మంచి స్కోరింగ్ అయితే ఉంటుంది. మీకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చాను. దయచేసి మీకు అవి చాలా బాగా యూజ్ అవుతాయి. టెక్స్ట్ బుక్స్ ఏవైతే లేవో, మెటీరియల్ అయితే ఎవరి దగ్గర లేదో, సో అందుకే ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. కిందన అన్ని లింక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఏమైనా మార్కెట్లో కనుక మంచి మెటీరియల్స్ కనుక రిలీజ్ అయినట్లయితే మీరు తప్పకుండా కొనుక్కొని మీకు బాగా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మెటీరియల్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి, లేదా కోచింగ్ సెంటర్లో కానీ లేదా ఆ తరగతి గదుల్లో ఏ విధంగా తయారు చేసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు అని వీడియో పెట్టాను. సో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ అనేవి ఉంటాయి, చూసుకొని డౌన్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. డౌట్స్ వస్తే కింద కాంబినేషన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.